నమస్కారం. జిల్లా వాణి వార్తలకు స్వాగతం. నేను సత్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అయ్యన్న ఎంట కళ్యాణ వైభోగం. అంగరంగ వైభవంగా విజయ్ వివాహ వేడుక. విశాఖలో వైకాపా కార్యాలయాన్ని ప్రారంభించిన విజయ్ సాయిరెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. అట్టహాసంగా గోపాలపట్నం హైస్కూల్ స్వర్ణోత్సవాలు. గురుపితామహులకు ఘన సత్కారాలు. వికలాంగుల కోసం ప్రత్యేక పథకాలు. అనకాపల్లిలో కృత్రిమ అవయవాలను పంపిణీ చేసిన కేంద్ర మంత్రి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి తనయుడు విజయ్ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యన్న ఎంట పెళ్లి సందడికి విచ్చేసిన వీఐపీలతో నర్సీపట్నం కళకళలాడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు వధూవరులు విజయ్ సువర్ణలను ఆశీర్వదించారు. మాన్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి వధూవరులకు ఆశీస్సులు. పూర్వపు శాసనసభ్యులు మాన్య శ్రీ శ్రీరామనాయుడు గారి ఆశీస్సులు. ఎంఎంఎఫ్సి ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వరప్రదాతలు బాబు శ్రీమతి రమాదేవి దంపతుల యొక్క కుమార్తె లక్ష్మీ సౌభాగ్యవతి నోత్సవంతో శుభారంభం కాబోతున్నది. రాజమండ్రి వెంకటేశ్వరరావు గారికి సాదర స్వాగత సుమాంజలి సమర్పిస్తూ ఉద్వాహము, పాణిగ్రహణము, పాదఘటనము, దారక్య అహయోగులైన భార్యాభర్తలు తమ వ్యక్తిత్వంలో ఉన్న ప్రత్యేకతలను పోగొట్టుకొని మనది ఋషి సంప్రదాయం. ఋషులు అందించినటువంటి ఒక కార్యక్రమములు, యజ్ఞ యాగాది క్రతువులు పూజోత్తరంగా వధువు యొక్క ఇంటి పేరు వరుడు యొక్క ఇంటి పేరుగా మార్పు జరుగుతుంది. మొట్టమొదటి అడుగు వల్ల విష్ణువు అన్నాన్ని సమకూరుస్తాడు. రెండవ అడుగు వల్ల బలాన్ని కల్పిస్తాడు. మూడవ అడుగు వల్ల పని చేయబడిన ఒక ధర్మ బంధనం ఇది. యావత్ జీవితం ఒకరికొకరు విడిచి ఉండక చెబుతూ ఉన్నది. శాంత ఋషశృంగులిక వివాహం బ్రాహ్మ వివాహంలో జరిగింది. వివాహం ధర్మార్థంగా 2 ఆవులను గ్రహించి అవనంకురు అంటారు కన్యాదాత శ్రీ రాంబాబు గారు. మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఓ వరుడా, మా కుమార్తెను వివాహం చేసుకునే కన్యా కనక సంపన్న కనకా సంపన్నైర్యుతాం బంగారు ఆభరణములచే అలంకరించబడినటువంటిది. అటువంటి ఆమెను జై లక్ష్మీనారాయణ స్వరూపుడిగా
చదువుల తల్లి గోపాలపట్నం జిల్లా పరిషత్ హై స్కూలు ఎందరినో విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దిన ఘనమైన చరిత్ర ఈ హై స్కూల్ సొంతం. అందుచేతనే హై స్కూల్ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన అతిరథ మహారథులు గురు పితామహులను సాదర సత్కారాలతో ముంచెత్తారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే ప్రతి క్లాసులో సౌకర్యాన్ని ఉండాలి, ప్రతి స్కూల్లో కూడా అలాగే ఫర్నిచర్ ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా అలాగే మిగతా వాళ్ళకి ఉండేట్టుగా ఈ టాయిలెట్స్ కట్టించాల్సిన అవసరం ఉంది. మనం మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నాం, దానికి కిచెన్ షెడ్స్ కావాలి. అలాగే ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 13 జిల్లాల విద్యాశాఖ అధికారులతో సమావేశాలు పెట్టి ప్రతి స్కూల్ కూడా ఏ అవసరం ఉన్నాయో వస్తువులు తయారు చేయమని చెప్పుకున్నాం. త్వరలోనే తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేసి ఏ స్కూల్లో కూడా వస్తువులకు సంబంధించి ఎటువంటి లోటు లేకుండా ఈరోజు కార్పొరేట్ కళాశాలతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కళాశాలని, ప్రభుత్వ పాఠశాలలో కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడికి విద్యార్థులు చాలా మంది వచ్చారు. మీ అందరికీ కూడా నాది ఒకటే అప్పీల్, మీరు ఏ రంగం ఎంచుకుంటారనేది మీ ఇష్టం. మీరు ఒక క్రీడాకారుడు కావాలనుకుంటే అది తప్పే లేదు. లేదు ఒక మంచి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ కావాలనుకుంటే కూడా ఏం తప్పలేదు. లేదు ఒక మంచి సోషల్ వర్కర్ కావాలనుకుంటే కావచ్చు. బట్ మీరు ఎంచుకునే రంగం ఏదైనా కావచ్చు, కానీ ఆ ఎంచుకున్న లక్ష్యం మాత్రం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక క్రీడాకారుడు కావాలంటే మీరు ఒక సచిన్ టెండూల్కర్ ఆదర్శంగా తీసుకోండి. లేదు ఒక సోషల్ వర్కర్ కావాలంటే ఒక మదర్ తెరెసా ఆదర్శంగా తీసుకోండి. లేదు ఒక రాజకీయాల్లో రావాలనుకుంటే ఒక నరేంద్ర మోడీ, ఒక చంద్రబాబు నాయుడు గారు ఇలాగ ఆదర్శం తీసుకొని ఒక ఉన్నతమైన లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఒక కష్టపడి ఒక అంకితభావంతో మీరు కృషి చేస్తే తప్పకుండా ఆ లక్ష్యం మీరు చేరుకుంటారు. ఆ లక్ష్యం చేరుకోవడానికి షార్ట్ కట్లు ఏమి లేవు. ఖచ్చితంగా సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. అందుకే పూజ్య బాపు చెప్తారు, కృషిని ఆయుధం అయితే విజయం నీకు పారిపోతుందని చెప్పని. మీరు ఏ రంగం ఎంచుకుంటున్నారో ఆ రంగంలో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు మీరు కన్నా తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న అధ్యాపకులు ఉన్నారు. అందరూ కూడా ప్రోత్సహిస్తారు. తప్పకుండా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ, మరి వేరేపైన ఉన్న పెద్దలందరూ కూడా ఇలాగే మామూలు స్కూల్ చదువుకొచ్చిన వాళ్ళే. మరి వాళ్ళు వివిధ రంగాల్లో కోదండరామయ్య గారు ఈరోజు క్రీడాకారులకు ఒక గర్వకారణం ఉన్నారు, అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు, అలాగే అధికారులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్ఆర్సీపీ అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలను తెరుస్తోంది. ఇందులో భాగంగా విశాఖ నగరంలో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న వైకాపా కార్యాలయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ప్రారంభించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో విజయసాయిరెడ్డి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేటటువంటి ఉద్దేశంలో భాగంగా అన్ని జిల్లాల్లో మనం మంచి కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది విశాఖపట్నం కార్యాలయం అందులో ఒక భాగం. ఇంకా కూడా ఒక 13 జిల్లాల్లోనూ ఇంకొక 5 జిల్లాల్లో మాత్రమే కార్యాలయాల్ని ఇంకా ప్రారంభించవలసి ఉంది. అది కూడా
త్వరలో పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వికలాంగుల విభాగం, పంచాయతీరాజ్ విభాగం, 3 అతి ముఖ్యమైనటువంటిది వైఎస్ఆర్ సేవాదళ్. దీని గురించి నిన్నటి విజయనగరం సమావేశంలో కూడా మేము చర్చించుకున్నాం. ఈ వైఎస్ఆర్ సేవాదళ్ అన్నటువంటిది చాలా మంచి సదుద్దేశంతో పార్టీకి కానీ సమాజానికి కానీ సేవ చేయాలన్నటువంటి ముఖ్యోద్దేశంతో ఈ సేవాదళ్ అన్నటువంటిది మేము మా పార్టీ తరఫున నిర్మించదలుచుకున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కనీసం 60 నుంచి 70 మందితో ఈ సేవాదళని నిర్మించుకొని వారికి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి సైన్యాన్ని, సుశిక్షితులైనటువంటి సైన్యాన్ని కూర్చుకోవాలన్నటువంటిది ఈ పార్టీ యొక్క. వికలాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనందిస్తుందని కేంద్ర మంత్రి గేహెళ్లు చెప్పారు. 2 రోజుల పర్యటనకు జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి అనకాపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, గంటా శ్రీనివాస్, ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి ఎన్టీఆర్ స్టేడియంలో వికలాంగులకు కృత్రిమ అవయవాలను కేంద్ర మంత్రి అందజేశారు. अवसर पर बहुत ज़्यादा कुछ कहने की आवश्यकता महसूस नहीं करता हूं। कल जो 2 प्रोग्राम हुए हैं उससे, इन प्रोग्राम से संबंधित और इन योजनाओं के बारे में आज बहुत सारे समाचार पत्रों में बहुत सारी जानकारी है। मैं इस अवसर पर ये कहना चाहता हूं कि उसको हियरिंग एड मशीन देते हैं, अभी आपके सामने कुछ लोगों को देंगे। इसके साथ ही साथ जो सुनता नहीं है उसके लिए भी ये व्यवस्था है। जो देखता नहीं है, ब्लाइंड है, उसको हम पढ़ने लिखने के लिए ब्रेल भाषा की सुविधा उपलब्ध कराते हैं। इसके साथ ही साथ आधुनिक इलेक्ट्रॉनिक उपकरण भी देते हैं, जैसे टैबलेट्स है। ये जो ब्लाइंड लोग हैं उनको पढ़ाई के लिए इसमें वो सिस्टम है, ये साउंड करता है, बोलता है और ब्लाइंड लोग उसको सुन करके पढ़ाई करते हैं। इसके साथ ही साथ ये डेजी प्लेयर भी है, ये भी उनको पढ़ाई के लिए मदद मिलती है। कोर्स बोलता है और वो सुनता है और पढ़ने में सफलता प्राप्त करता है। और मैं बताना चाहता हूँ, इन सुविधाओं के माध्यम से अपने देश में जो ब्लाइंड है उन्होंने बहुत प्रगति की है। कोई आदमी है या कोई व्हीकल खड़ा है तो ये वाइब्रेट होने लगता है और इसमें टी 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 की आवाज भी आने लगती है। और अगर रास्ता क्लियर होता है तो ये साइलेंट होता है। ये भी सुविधा हम उनको उपलब्ध करा रहे हैं। ये कॉक्लियर इम्प्लांट की एक योजना हमारे विभाग की है। छोटा सा ऑपरेशन करके, जैसे आंख में ऑपरेशन होता है और लेंस लगाते हैं, ऐसे ही वो लेंस यहाँ लगा देते हैं, वो सुनने लगता है। वो 6 लाख रुपए तक की खर्च की व्यवस्था भारत सरकार का हमारा मंत्रालय करता है। 6 लाख रुपए तक हम उनको फ्री इलाज देते हैं। इसके साथ ही साथ जो 80% से ज़्यादा विकलांग है उनको हम मोटराइज ट्राईसाइकिल देते हैं, जो मोटर से चलती है। उसको हाथ पैर ज़्यादा हिलाने की जरूरत नहीं, एक स्विच बटन होता है, उसको आगे पीछे करना होता है और वो उससे चलती है। एक बार बैटरी चार्ज होने पर लगभग 40-45 किलोमीटर जाती है और 15 किलोमीटर की स्पीड से चलती है। और 16 साल से अधिक की उम्र वालों को वो हम मोटराइज ट्राईसाइकिल देते हैं। सब्सिडी दे करके वो मोटराइज ट्राईसाइकिल भी देंगे। और 15,000 रुपये अगर वो स्वयं अपने MP लेट फंड से देंगे या स्पॉन्सर्स के माध्यम से दिलाएंगे तो वो सुविधा भी हम देंगे। मैं दे सकता हूँ, घंटों तक दे सकता हूँ, परंतु एक बड़ा उदाहरण मैं देता हूँ। हमारे मध्य प्रदेश में गोपाल कृष्ण तिवारी नाम के टोटली ब्लाइंड पर्सन है, IAS अधिकारी है और 8 महीने से वो कलेक्टर के पद पर है और बिना किसी शिकायत के बहुत अच्छा काम कर रहे हैं। इसी प्रकार से एलिम्को में जब मैं गया था तो वहाँ भी एक बालिका, दोनों हाथ नहीं, एक पाँव भी नहीं, केवल एक पाँव और
टेलीफोन संचालन का काम करती है, रिसेप्शन का काम करते हैं और पाँव से सब काम करती, बहुत अच्छा चित्र भी बनाती है। और एक हमारे यहाँ ब्लाइंड मुस्लिम महिला है राबिया खान, उसने कुरान का अध्ययन करके कुरान को ब्रेल भाषा में 10 खंड में लिख दिया। ये इस बात को दर्शाता है कि इन वर्गों में भी प्रतिभाएं हैं और सु अवसर देने का प्रयास कर रहा है। आज ये सम्मेलन उसी का एक उदाहरण है। ఆర్థిక ఇబ్బందులున్న రైతు శ్రేయస్సుకు అన్ని పథకాలను వర్తింపచేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. అనకాపల్లి మండలం తుమ్మపాల చెరుకు రైతులకు ఫ్యాక్టరీ బకాయిల చెల్లింపు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు షీలా గోవిందు, బండారు సత్యనారాయణమూర్తి, రమేష్ బాబు, ఎంపీ అవంతి శ్రీనివాసరావుతో కలిసి హాజరైన మంత్రి చెరుకు రైతులకు అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు. ముఖ్యమంత్రికి చెప్పొచ్చు, అలాగే అక్కడ ఉన్న అధికారులకు చెప్పొచ్చు, కానీ ఆ విషయాన్ని పట్టుకొని రోజు తిరిగింది మాత్రం ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే గారు, మరి సపోర్ట్ చేసింది నేను ఎంపీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి షుగర్ ఫ్యాక్టరీకి ఒక చరిత్ర ఉందని చెప్పి మీ అందరికీ తెలుసు. మరి ఇందాక సుధాకర్ గారు కూడా చెప్పారు, అలాగే భద్ర సత్యనారాయణ గారు, రమేష్ గారు కూడా చెప్పారు. ఒక డిస్టిలరీ ఉండి అలాగే కోజనరేషన్ పెట్టుకొని ఇవన్నీ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ రకరకాల కారణాల వల్ల ఈ ఆధునీకరణ అనేది అనుకోవటం అది వాయిదాలు పడతా వచ్చింది. ఖచ్చితంగా దీన్ని ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆధునీకరణ చేయాలంటే రైతుల యొక్క సహకారం, ప్రోత్సాహం కూడా కావాలి. ఇందాక గోవింద్ చెప్తా ఉన్నాడు, కొంతమంది ఇక్కడ మొన్న ధర్నా చేశారంట. ఇక్కడి నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నాను, అనకాపల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రజల సమస్యల కోసం, ప్రజల యొక్క దీనికోసం ఏ ఒక్కరికి కూడా ధర్నాలు చేసే పరిస్థితి మాత్రం ఎప్పుడు కూడా రాదు. ఏదైనా అవసరం వస్తే, అటువంటి పరిస్థితి వస్తే మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ ముందు ధర్నాలు కూర్చుంటారు ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం. అంతే తప్ప వేరే వాళ్ళకి అవకాశాలు లేవు. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే చెప్పారో ఆ మాటలు ప్రతి ఒక్కరు కూడా అమలు చేస్తారు. అంతేకాకుండా మీరు అందరూ కూడా ఒక మంచి ఎమ్మెల్యేని, మంచి ఎంపీని ఎన్నుకున్నామనే విధంగా వాళ్ళు పనులు చేసి మీరు రుణం తీర్చుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మీ అందరూ తెలుసు మన రాష్ట్రం విడిపోయింది. కొత్త రాష్ట్రంలో మన రాజధాని లేదు, మనకి డెఫిసిట్ బడ్జెట్ ఉంది, అంటే లోటు బడ్జెట్ ఉంది, 17,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంది. మన ఎంప్లాయీ చేతలో డబ్బులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆర్థిక పరమైనటువంటి కమిట్మెంట్ అవ్వాలంటే ఏ ముఖ్యమంత్రి కన్నా కానీ చాలా కష్టమైన పని. అందుకు ఆలోచిస్తున్నాం ఆయన చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని తుంపాల షుగర్ ఫ్యాక్టరీ మీద లేదా మన నాయకుల మీద, మన కార్యకర్తల మీద నమ్మకం లేక కాదు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఎలా సర్దుబాటు చేయాలనేదే ఆలోచిస్తున్నారు. కానీ దీన్ని ఇంకో అమ్మేద్దామా, ప్రైవేట్ పరం చేద్దామా, లేదా రైతులు ఇంకో రకంగా చేద్దామనే ఉద్దేశం లేదు. మరి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చినప్పుడు రైతు రుణమాఫీ కింద ఆ రోజు రాష్ట్రం కలిసి ఉంది. మన రాష్ట్ర బడ్జెట్ 1,60,000 కోట్లు, మనకి సర్ప్లస్ 20,000 కోట్లు మిగిలేదు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు. అప్పుడు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన తర్వాత మరి చాలా మంది మంత్రులు కానీ పెద్దలు చెప్పారు, సార్ రాష్ట్రం విడిపోయింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మీరు అప్పుడు హామీ ఇచ్చారు, మరి ఇప్పుడు అమలు చేయాలని కష్టం అంటే లేదు, నేను ఒకసారి మాట ఇచ్చానని మాట కట్టుబడి ఉంటాను. అయితే డబ్బులు లేకపోతే దశల వారికి అమలు చేద్దామని 4 ఇన్స్టాల్మెంట్స్ లో మరి రైతు రుణమాఫీ చేయాలని మొట్టమొదటిగా 5,500 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత ఈ దేశంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారికి తెలియజేస్తున్నాను. దీనికి ఒక విషయం చెప్పాలంటే, మరి కేంద్రంలో ప్రభుత్వం వ్యతిరేకించింది ఇలాంటి చేయకూడదని. 29 రాష్ట్రాలు ఏ రాష్ట్రంలోనే కానీ రైతు రుణమాఫీ చేస్తాను ఎక్కడా చేయట్లేదు, ఒక్క మన రాష్ట్రంలో చేశారు. షుగర్ ఫ్యాక్టరీ గెలిచిన తీసుకొస్తారని చెప్పాను మా మంత్రి గారు, మా అన్నగారు గంటా శ్రీనివాసరావు సహాయ సహకారాలతో ఇదే ప్లేస్ తీసుకొచ్చి మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు ఒక వాగ్దానం చేశారు. 90 రోజుల్లో కమిటీ వేసి ఆధునీకరణకి రూపకల్పన జరుగుతుంది. అలాగే ప్రతి రైతుకు కూడా బకాయిలు చెల్లించే బాధ్యత అది మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు చెప్పారు. ఆయన చెప్పిన తరఫ ఎవ్రీడే కూడా ఫాలోఅప్ చేసి మా ఎలవెన్స్ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, బండారు సత్యనారాయణ గారు, అవంతి శ్రీనివాసరావు ఎవ్రీడే ఫోన్ మానిటరింగ్ చేసి సీఎంఆర్తో ప్రెజర్ చేసి మీటింగ్ చేస్తే ఆ రోజు న్యాచురల్ గా విశాఖపట్నం పెద్ద రివ్యూ పెట్టుకున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన గంటా శ్రీనివాసరావు. ఆయన ప్రోగ్రామ్ క్యాన్ చేసుకుని సీఎంఆర్తో మీటింగ్ కాల్ఫర్ చేసి ఈ డబ్బులు మన ఒక ఫ్యాక్టరీకి కాదు, రేణుగుంటకి కూడా, చిత్తూరు కూడా వచ్చి ఈ 3 ఫ్యాక్టరీలు రావడానికి కారణం కూడా ఆ రోజు కమిటీ రిపోర్ట్ లో కూడా మన కమిటీ చైర్మన్ కూడా రికమెండ్ చేశారు. ముందు రైతులు పేమెంట్లు ఇచ్చి ఫ్యాక్టరీ అవ్వాలని చెప్పారు. అలాగే కొందరు కమిటీ మెంబర్లు సహకరించకపోయినా మన సుధాకర్ కూడా జీవోను కూడా ఎత్తివేయమని మరి మన ఎమ్మెల్యే గారి ద్వారాగా మరి మన మినిస్టర్ల సహకారంతో మరి చేయడం జరిగింది. మరి ఈ షుగర్ ఫ్యాక్టరీని ఇంతటితోనే కాకుండా దీన్ని మళ్ళా
మన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేంత వరకు కూడా మరి మన మంత్రులు కానీ, మన ఎంపీ గారు కానీ, మన ఎమ్మెల్యేలు కానీ అందరి సహకారంతో మరి ఆ కార్యక్రమాన్ని కూడా మరి మన గోవిందన్న చేపడతారని మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇవాళ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు మరొకసారి. ఎస్ రాయవరం మండలంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మండలంలోని కొత్తూరులో కొబ్బరి పీచు ఫ్యాక్టరీకి నిప్పంటుకుంది. మొత్తం పీచంతా అగ్నికి ఆహుతయింది. 8 లక్షల రూపాయలు విలువ చేసే మెటీరియల్ బూడిదరాసులుగా మారింది. అగ్నిమాపక శకలాలు మంటలు నారపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు పల్లె ప్రగతికి బాటలు వేస్తోంది. దత్తత గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కదులుతున్నారు. జిల్లాలోని చేపలపాడు పంచాయతీ సమగ్రాభివృద్ధి బాధ్యతలను భుజాన వేసుకున్న కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఈ పంచాయతీ పరిధిలో గల 6 గ్రామాల అభివృద్ధికి పునాదిరాయి వేశారు. స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా వెంకయ్య చేపలపాడులో 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు సభ కోటవరట్ల మండలంలో అభివృద్ధి పనులకు నిధుల వరద పారింది. ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే వంగలపూడి అనిత దాదాపు 20 కోట్ల రూపాయలను మంజూరు చేయించారు. గ్రామీణులకు వైద్య సేవలను మెరుగుపరిచేందుకు 4 కోట్లతో కోటవరట్ల పిహెచ్సిని అభివృద్ధి పరుస్తామని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే 15 కోట్లను హెచ్చించి రహదారులను అభివృద్ధి పరచనున్నారు. 6 కోట్లతో పందూరు, 9 కోట్లతో జల్లూరు వంతెనల పునర్నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా పందూరు రామచంద్రపురం బ్రిడ్జ్ గురించి అయ్యన పత్రిక దగ్గర నుంచి మేమందరం కూడా ఎన్నికల్లో వాగ్దానం చేశామండి. ముఖ్యంగా ఆ పందూరు రామచంద్రాపురం మధ్యలో బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఇంచుమించుగా గ్రామస్తులు 10 కిలోమీటర్ల పైన చుట్టూ తిరగాల్సిన అవసరం వచ్చింది. రీసెంట్గా ఒక అబ్బాయి కూడా అందులో పడి చనిపోయారు. సో ఇవన్నీ దృష్ట్యా అయ్యన పత్రిక గారు పర్టికులర్గా ఇనిషియేషన్ తీసుకొని ఆ పందూరు రామచంద్రాపురం బ్రిడ్జ్ అతి తొందరలో రప్పించాలని ఆశయంతో చాలా అతి తొందరగా రప్పించారు. ముఖ్యంగా అయ్యన పత్రిక గారికి కోటవరట్ల ప్రజల తరపు అందరి తరపు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దానికి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందండి. అదేవిధంగా ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి కూడా చేయలేని పని, అధికార పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్సీ ఉండి కూడా ఈరోజు చేసుకోలేని పని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల కాలంలో సిహెచ్సికి 3,90,00,000 బిల్డింగ్కి శాంక్షన్ అయింది. సో ఈ విషయంలో మేము చెప్పాలంటే చాలా గర్వపడుతున్నాం. ముఖ్యంగా ఇందులో ఒకటే మీకు చెప్తున్నానండి, ఈ 6 మంత్స్ కాలంలో ఇంచుమించుగా 10,40,00,000 రూపాయల వర్కులు ఒక్క కోటవరట్ల మండలానికే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం శాంక్షన్ చేసిందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం తెలియడం చెప్పడానికి ఒకటే నిదర్శనం. ముఖ్యంగా జగ్గంపేట ఆ బ్రిడ్జ్ కూడా ఇందులో శాంక్షన్ అయింది ఎంపీ ల్యాండ్స్ నుంచి. సో అన్ని విషయాల్లోనే కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఎంపీలు కానీ మినిస్టర్స్ కానీ అందరూ కూడా మాకు స్ఫూర్తి సహాయ సహకారం అందిస్తున్నందుకు. స్మార్ట్ సిటీ హోదాకు ముస్తాబవుతున్న సాగర్ నగరానికి మురికివాడలు దిష్టి బొమ్మలా వేలాడుతున్నాయి. ఇకపై కంపు కొట్టే మురికివాడలు లేకుండా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే బృహత్తర పథకాలకు గ్రేటర్ విశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులతో కలిసి పలు స్లమ్ ఏరియాలను పరిశీలించారు. మురికివాడల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ఎందుకంటేనే ఒక పక్క అందమైన సముద్రం, మరోపక్క కొండలు, బొర్రా కేవ్స్ ఇటువంటి ఎంత పేరుందో, మరోపక్క యాజ్ పర్ అఫిషియల్ రికార్డ్స్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో 728 స్లమ్స్ ఉన్నట్టుగా అఫిషియల్గా ఇప్పటికీ ఐడెంటిఫై చేశారు. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. మొత్తం మీద 728 స్లమ్స్ మనకి వైజాగ్లో ఉన్నాయి. ఆల్టుగెదర్ 8,40,000
పాపులేషన్ ఆ స్లమ్స్లో ఉంటా ఉన్నారు. మనకి నగరం ఎంత ముఖ్యమో దాంతోపాటు ఈ స్లమ్స్ కూడా అంతే ముఖ్యం. ఒకటి డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, అలాగే ఈ సులాబ్ కాంప్లెక్స్కి సంబంధించిన ఇవి, దాంతోపాటు చిన్న చిన్న లైట్స్, ఇటువంటి అనేక ఇష్యూస్ మాత్రం మనం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్. దీనికి సంబంధించి మరి గవర్నమెంట్ కూడా ఈరోజు అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కూడా ఒక పెద్ద మూవ్మెంట్ లాగా, సోషల్ మూవ్మెంట్ లాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడికక్కడ ఇంటి ముందు కాలువల్లో ఈ కొబ్బరి బోండాలు, అలాగే కాఫీ కప్పులు, లేకపోతే ప్లాస్టిక్ కవర్సు, ఈ వాడిన బాటిల్స్, ఇటువంటి అన్నీ కూడా కాలువల్లో వేసేసి ఆ డ్రైనేజ్ కూడా బ్లాక్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. మాకు పోస్ట్ లొకాలిటీ ఎంత ఇంపార్టెంటో, ఒక కిర్లంపూడి, దసపల్ల, పాండురంగపురం ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో దాంతో కంటే ఎక్కువ ఇంపార్టెంట్ మాకు కొబ్బరి తోట, అది ఇటువంటి స్లమ్స్ కూడా ఇంపార్టెంట్. వాటిలో డెవలప్ చేయడంతో పాటు ఈ స్లమ్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఫ్రీ ఏరియా చేయడం, విశాఖపట్నాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయకుంటున్నాం. గోలుగొండ మండలం జోగంపేటలో సింహాద్రి సుగుణ కుమార్ వర్ధంతిని అతని కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. తన కుమారుడు వర్ధంతిని పురస్కరించుకుని తండ్రి సింహాద్రి రాము 250 మంది విద్యార్థులకు పాలు, గుడ్లు పంపిణీ చేశారు. అలాగే 100 మంది నిరుపేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. సర్పంచ్ సొర్ల సీతారామూర్తి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2 సంవత్సరాల సందర్భంగా జ్ఞాపకార్థం గురించి, వారి మనశ్శాంతి గురించి, మరి పాఠశాల మరి పిల్లలకు పాలు, గుడ్లు గత సంవత్సరాలకి ఈ ఏడాది కూడా వాళ్ళకి మరి మా కుమారుడు తనకు ఆత్మశాంతి చేకూరాలనే ఉద్దేశంతో మరి పిల్లలకు ఆ రకంగా మరి దానం చేసాము. తర్వాత గ్రామంలో వృద్ధులు, ముసలివాళ్ళు, మరి నా కొడుకు ఆత్మశాంతి కలగాలని వాళ్ళకి కూడా మరి చీరలు, దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో నేను రిటైర్ అయిపోయిన తర్వాత మరి ఒక ఆటో కొనిపించి ఎవరైనా సరే ఆపద సమయంలో ఈ ఆటో వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళేలాగా 1 లక్ష రూపాయలు ఎట్టి ఒక ఆటో కొనిచ్చి సాయం చేయాలనే ఉద్దేశంతో నా కుమారుడు తరపున నేనేమో అనుకుంటున్నాను. అలాగే ఒక టెంట్ హౌస్ పెట్టి ఎవరికైనా సరే కార్యక్రమాలు జరిగినాయి అంటే సులువుగా ఈ తాళీలు పట్టుకుని వెళ్ళి వంట చేసుకుని మళ్ళీ కార్యక్రమాలు తీసుకునే విధంగా 1 లక్ష రూపాయలు ఎట్టి టెంట్ కూడా కొనిపించి ఈ పేదలకు ఉచితంగా నాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యన్న ఎంట కళ్యాణ వైభోగం, అంగరంగ వైభవంగా విజయ్ వివాహ వేడుక. విశాఖలో వైకాపా కార్యాలయాన్ని ప్రారంభించిన విజయసాయిరెడ్డి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. అట్టహాసంగా గోపాలపట్నం హైస్కూల్ స్వర్ణోత్సవాలు, గురు పితామహులకు ఘన సత్కారాలు. వికలాంగుల కోసం ప్రత్యేక పథకాలు, అనకాపల్లిలో కృత్రిమ అవయవాలను పంపిణీ చేసిన కేంద్ర మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.